హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల స్పెషల్ రెసిపీ కట్టె పొంగల్ చూద్దాం. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా ఈ కట్టె పొంగల్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ కట్టె పొంగల్నే వెన్పొంగల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. దీనిలో 1 కప్పు బియ్యంని వేసుకోండి. ఇక్కడ నేను టీ కప్ సైజులో మెజర్ చేసుకుంటున్నాను. అలాగే అరకప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకుంటున్నాను. దీనిలో వాటర్ని యాడ్ చేసి 2 నుండి 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని నానబెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని కానీ కుక్కర్ని కానీ పెట్టుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఈ కట్టె పొంగలి రెసిపీని నెయ్యితో చేయడం వలన చాలా టేస్టీగా కుదురుతుంది. ఇది కొద్దిగా వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పుని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోనే 1 లేదా 2 ఎండుమిర్చి చీలికలను కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఒకసారి కలిపి బాగా వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 నుండి 3 వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవన్నీ బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే మిరియాలను కచ్చా పచ్చాగా కూడా దంచుకొని వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా వేగాక దీనిలోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పుని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు రైస్ అలాగే పెసరపప్పుని తీసుకున్నాను. కాబట్టి 1:3 రేషియోలో వాటర్ని 3 తీసుకుంటున్నాను. అంటే 1.5 కప్పుకి 4.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా అలాగే స్పైసీగా ఉండే కట్టె పొంగల్ అనేది తయారవుతుంది. ఈ ప్రాసెస్తో చేస్తే మనకి టెంపుల్ స్టైల్ కట్టె పొంగల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.